అందరికి నమస్తే. పూటకో గొడవ, రోజుకో వివాదం, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అసలు సీఎం రేవంత్ రెడ్డిని పట్టించుకోవలేరు. ఆయన కంట్రోల్ చేద్దామంటే కూడా కంట్రోల్ అవుతలేదు. ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి అండర్లో ఆయన నాయకత్వాన్ని బట్టి మిగతా వాళ్ళు పనిచేస్తారు. మనం వైఎస్ రాజశేఖర్ని చూసినాం, గొడవలు లేవు. ఒక డిఎల్ రవీందర్ రెడ్డి ఒక్కరు అగెనిస్ట్ మాట్లాడుతుండే ఆయన వదిలేసినారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రోషాయ గవర్నమెంట్లో కూడా తెలంగాణ ఉద్యమం టైంలో కూడా ఎవరు సపోర్ట్ చేయకుంటుండ్రి. సీఎం ఏం చెప్తే అది సీఎం మాట జవదాటకుంటుండ్రి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినా ఎవరు వింటలేరు, అసలు పట్టించుకుంటలేరు రేవంత్ రెడ్డిని. ఎవరి గొడవలు వాళ్ళవే, ఎవరి వివాదాలు వాళ్ళవే, ఎవరి వ్యవహారాలు వాళ్ళవే. అసలు ఆయన ఏంది అన్నట్టున్నది కథ కాంగ్రెస్లో. ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఏమైంది, అన్ని విషయాలు మాట్లాడదాం. వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఏమైందంటే చూసినాం కదా, మొన్నటిదాకా అడ్లూరు లక్ష్మణు, తర్వాత మన పొన్నం ప్రభాకర్ గొడవ. ఆ గొడవ అయిపోయిందో లేదో మళ్ళీ ఇప్పుడు వివేకు, అడ్లూరు లక్ష్మణ్. ఇక వివేకు, శ్రీధర్ బాబు గొడవ లోపల కుత ఉడుకుతుంది. ఎప్పుడు బయటపడుతుందో తెలియదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ వీళ్ళది వచ్చింది, కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వాళ్ళది అదే రోజు, ఇద్దరు మినిస్టర్లే, ఈడ మినిస్టర్లే. ఇక వరంగల్ ఎమ్మెల్యేలు వర్సెస్ వరంగల్ మినిస్టర్ కొండా సురేఖ. ఆ గొడవలు కొన్ని రోజులు నడిచినాయి. పోనీ ఎమ్మెల్యేలు ఎవరేమన్నా మనం మాట వింటున్నారా అంటే ఎమ్మెల్యేలు ఎవరు మాట వింటలేరు. కొద్దిసేపు క్రితమే మాట్లాడాడు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధరెడ్డి మాట్లాడాడు. ఎర్రశేఖర్ని ఎట్లా చేర్చుకుంటారు పార్టీలా, ఎవరిని అడిగి చేర్చుకుంటున్నారు, ఏంది మీ కథ, పార్టీకి వెళ్ళి పోయినాను మళ్ళీ ఆయన ఏం చేసినని పార్టీలో చేర్చుకుంటున్నారు, ఆయన వాళ్ళ అన్ననే చంపినోడు, రేపు నాడు అవసరం అయితే నన్ను కూడా చంపేస్తాడు అని జడ్చర్ల ఎమ్మెల్యే బయటకు వచ్చాడు. ఇంకో ఎమ్మెల్యేనేమో పేపర్లకే వార్తలు రాసే, ఇంకో ఎమ్మెల్యేనేమో వరల్డ్ బ్యాంకు లేఖ రాసే. అసలు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, మనం ఆయన అండర్లో పనిచేస్తున్నాం, ఏం లేదు. అసలు ముఖ్యమంత్రి మీద నమ్మకం లేక ఇట్లా వ్యవహరిస్తున్నట్టున్నారు వీళ్ళు. ముఖ్యమంత్రి అనే ఉంటారు కదా, పార్టీలో పెద్దనో ప్రభుత్వంలో పెద్దనో, వాళ్ళ కంట్రోల్లో మొత్తం నడుస్తుంటుంది. మరి అంతకుముందు ఎందుకు కంట్రోల్ అయింది? వైఎస్ రాజశేఖర్ టైంలో ఎందుకు కంట్రోల్ అయింది? కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో అంత డిస్టర్బెన్స్ కూడా ఎట్లా కంట్రోల్ అయినారు అందరూ? అప్పుడున్న ఇప్పుడు మినిస్టర్స్ అప్పుడు లేరా? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇదే శ్రీధర్ బాబు, ఇదే బట్టి విక్రమార్క, అప్పుడు మినిస్టర్లే. వివేక్ వాళ్ళ అన్న వినోద్, వాళ్ళు కూడా మినిస్టర్లే అప్పుడు. మరి ఎవ్వరు కిక్కు అనేవాళ్ళు కాదు. తెలంగాణ ఉద్యమం నడుస్తుంది, తెలంగాణకు అనుకూలమైన వ్యతిరేకం కూడా చెప్పే ధైర్యం చేయకుంటున్నారు. ముఖ్యమంత్రి అంటే అంత భయం ఉంటుండే. అసలు ముఖ్యమంత్రి భయం లేదు, భక్తి లేదు, రేవంత్ రెడ్డికి లేదు, వీళ్ళకు లేదు, ఇద్దరికీ లేదు. ఒక గవర్నమెంట్ నడుపుతున్నప్పుడు దాన్ని ఎట్లా నడపాలి అనేది ఆయనకు లేదు. మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు దీన్ని ఎట్లా ఉండాలి అని వీళ్ళకు లేదు. ఎవరి గొడవలు వాళ్ళకే. మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే నాయకత్వం ప్రాబ్లం. ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయన వరకు ఆయన పాలిటిక్స్ తీసుకోగలడు, కానీ ఇంకోరిని కంట్రోల్ చేయలేడు. ప్లస్ ఆయన ఫెయిల్యూర్ అయింది అనేది బాగా నాటకపోయింది. అదే జనం మద్దతు రేవంత్ రెడ్డికి ఉందనుకో, వీళ్ళందరూ భయపడుతుండ్రి. జనం లీడర్ అనో లేకపోతే జనం మద్దతు ఉంది రేవంత్ రెడ్డికి, మనం అట్లా ఎదురు తిరిగితే జనం అంతా మనకే యాంటీ అవుతారు. అంతే కదా, జనం మద్దతు ఉంటే ఒక మాట అనడానికినే భయపడతారు. జనం మద్దతు లేదు, ఇచ్చింది లేదు, తీసుకున్నది లేదు. ఇవి లోపల ఉంటే కూడా ఏం కాదు. ఈ గొడవలు లోపల ఉంటాయి. మొత్తం రచ్చరచ్చ రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుకుంటున్నారు, నడి రోడ్లకు వచ్చి మీడియాకి ఎక్కుతున్నారు. అంతా మాట్లాడుకున్న తర్వాత ఇది దీనిలో ఎవరి ఇమేజ్ పోతుంది, ఎవరి ఇమేజ్ ఉంటుంది అనేదానికన్నా రేవంత్ నిర్ణయాలు అమలు కాకపోవడం. రేవంత్ ఏదని చెప్పిననుకో, ఎమ్మెల్యే పోయి లేకపోతే ఒక మినిస్టర్ పోయేదని చెప్పిననుకో పని కాదు. ఆఫీసర్లు కూడా జరిగిన మాట, రేవంత్ రెడ్డి మాట సొంత పార్టీలు కాదు, ఆఫీసర్లు అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు రాలేదంటే అదే. ఒకటి చెప్తే దాని మీద మాట మీద నిలబడాడు. ఎన్ని మాటలు తప్పిండు జనాల యాంగిల్లో మనకు తెలుసు కదా. ఒక్క మాట అన్న గట్టిగా నిలబడితే మిగతా వాళ్ళకి భయం అవుతుంది. రేవంత్ రెడ్డి మాట మీద నిలబడతాడు, మనం ఏమన్నా అంటే మళ్ళీ మనకి రియాక్షన్ అవుతుంది. లేకపోతే రేవంత్ రెడ్డి వ్యవహారం హైకమాండ్లో బాగా నడిచింది అనుకో, అట్లా కూడా భయపడతారు. మన మీద రేవంత్ రెడ్డి ఒక కంప్లైంట్ చేసిన అనుకో, మన మీద రేవంత్ రెడ్డి కన్నెర్ర చేసిన అనుకో, రేవంత్ రెడ్డికి మన మీద కోపం వచ్చిందనుకో, ఇంకా మనం కట్ చేస్తారు, ఖతం అవుతుంది. ఆ భయం కూడా లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డికే ఢిల్లీలో ఏ పతారా లేదు, ఏమీ లేదు. ఆయననే తోకలు కట్ చేసిండ్రు. ఇప్పుడు ఆడ ఢిల్లీలో చూస్తే అట్లా అయిపోయింది. ఆయనకు 4 విషయాలు మాట్లాడాలి. ఒకటి, అధిష్టానం దగ్గర రానిస్తలేదు, పార్టీ అధిష్టానం. 2, సొంత మంత్రులు, సొంత ఎమ్మెల్యేలు ఎవరు లెక్క చేస్తలేరు. 3వది, ప్రజలు ఈసడించుకుంటున్నారు. ఇక 4వది, కాంగ్రెస్ కార్యకర్తలే
ఈయనే ముఖ్యమంత్రి అనే కాడికి వచ్చింది కథ. ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన వాళ్ళకు ఎవరికి జరగాల్సిన నష్టం వాళ్ళకి జరిగింది. వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇచ్చిండ్రా? ఇయ్యలే కదా. అందుకే వాళ్ళు కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఏమనంటే టీడీపీ బ్యాచ్కి ఇచ్చుకున్నాడు, అదొకటి చర్చ కాంగ్రెస్లో. మొత్తం ఆయన వెనక తిరుగుతోళ్లకు, ఆయనతో పాటు టీడీపీలోకి వచ్చిన వాళ్ళకి ఇచ్చిన, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి ఇయ్యలేదని. ఇట్లా మొత్తం ఆయన పనిలో ఫెయిల్యూర్ కావడం. పని అంటే గవర్నమెంట్గా పని నడిపించాలి, ఒంటి చేతితో ఒక్క లైన్లో నడిపించాలి. అదే నాయకత్వం కదా. నీ మాటినపోతే మీ మాటినప్పుడు మీ నాయకత్వం ఎట్లా చెల్లుబాటు అవుతున్నట్టు. ఆయన ఎంతసేపటికి ఆయన 3 శాఖలకే ముఖ్యమంత్రి లాగా అయిపోయాడు. ఆయన దగ్గర ఉన్న విద్యాశాఖ, హోంశాఖ ఉన్నాయి కదా, ఆ 3 శాఖలకే ఆయన ముఖ్యమంత్రి. ఇంకా మిగతా ఎవరి శాఖలకు వాళ్ళు ముఖ్యమంత్రులు. ఎవ్వరు దానిలో వినేది లేదు. నేను ఒక వీడియో చేసిన, చూసినారా మీరు? ఒకటి డిఫాక్టో క్యాబినెట్ పెట్టుకున్నారు అని. అంటే ఈ క్యాబినెట్ నా మాట వినలేదని చెప్పేసి ఇంకో క్యాబినెట్ పెట్టుకున్నారు. వాళ్ళతోనే పనులు చేయించుకుంటారు. ఇంటర్నల్ పనులు జనాలకు కొనుక్కొచ్చి ఏమి ఉండవు. ఇంటర్నల్గా వాళ్ళకి ఏమన్నా ట్రాన్స్ఫర్లు కావాలంటారో, లేకపోతే ఏదైనా పలానా ఆఫీసర్తో పని చేయించుకోవాలంటే వాళ్ళే మినిస్టర్లు ఇంకా వాళ్ళకి. అంతేగాని అసలు మినిస్టర్లు కాదు. నియంత్రణ లోపించింది, నియంత్రణ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకోరు, ఆ పొజిషన్ కనిపిస్తుంది. అందుకే రేవంత్ రెడ్డిని వీళ్ళు పట్టించుకోవడం పని చేసిండ్రు. లేకపోతే ఎన్ని గొడవలు, రోజుకు ఒక గొడవ అవుతుందా? ఓనాడు ఆయన మాట్లాడతాడు, ఓనాడు ఈయన మాట్లాడతాడు. ముగిసిపోయిన గొడవల మళ్ళీ వివేక్ ఏలు పెట్టిండు. ఆల్రెడీ పొన్నం ప్రభాకర్ లక్ష్మణ్ గొడవ అయిపోయింది కదా, ఆయన క్షమాపణలు చెప్పిండు. ఈయన అన్నాడు, అనలేదన్నాడు, అయిపోయింది గొడవ. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వివేక్ వాళ్ళు స్టార్ట్ చేసిండు. మళ్ళీ వివేక్ ఏమంటాడు, నన్ను ఎందుకు మాట్లాడుతుండో నా మీద అర్థమైతే లేదు లక్ష్మణ్, అడ్లూరు లక్ష్మణ్. మన నాయన్ని ఆయనకు సీట్ ఇప్పించిండు అంటే ఆయన ఏమంటాడు, వాళ్ళ కొడుకు మేమే గెలిపించినాము ఎంపీని, వాళ్ళ కొడుకు మేమే చేసినాము, మనం ఇంత మాట అంటే అంత మాట అంటాడా వివేకు? పక్కన పొన్నంప్రభు గారు మాట్లాడుతుంటే ఏమన్నాడు, శ్రీధర్ బాబు మధ్యలో, ఇక బట్టి విక్రమార్క ఆయన లొల్లి ఆయనది, దామోదర నరసింహ లొల్లి ఆయనది, ఆయనకేముంది. ఇట్లా మొత్తం కూడా కొన్ని నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకుండొచ్చు, కానీ అవి ఎగ్జిక్యూషన్లో పోయినాయి. రేవంత్ రెడ్డి హైడ్రాది ఒక మంచి నిర్ణయం, కానీ ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయిపోయింది. అసలు లక్ష్యం ఏందో, ఆ హైడ్రా ఎందుకు తీసుకొచ్చారో తర్వాత అర్థమైంది జనాలకి. సామాన్యం ఇల్లు కూడా ఓడనికనో, లేకపోతే ఏదైనా పైసలు వసూలు చేసుకొనికనో అనే ఒక ఇమేజ్ వచ్చింది హైడ్రాకి. ఇట్లా నిర్ణయాలన్నీ కూడా ఫెయిల్యూర్ ఇమేజ్ పడ్డది. ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా విమర్శల పాలు కావడం, ఆయన వ్యక్తిగతంగా తన కోసమే నిర్ణయం తీసుకుంటున్నాడు అనే ఒక ఇమేజ్ రావడం, ఆయన పక్క రాష్ట్రంలో ఆయన గురువు కోసం తీసుకున్న నిర్ణయాలని రావడం, ఆయన మిగతా శాఖలలో ఏలు పెట్టి వీళ్ళకి తెలియకుండా పనులు చేయించుకోవడం. ఇంకా దాంతోనే మొదలే అది కాంగ్రెస్లో గొడవలు కామన్ అని అంటారు అందరూ. కానీ 2 సంవత్సరాలు కూడా కాలే ఇంకా గవర్నమెంట్, 21 months అయి 22 months అడుగు పెట్టిండ్రు. ఇంత రచ్చరచ్చ జరుగుతాయి. అసలు రేపు ఏమింది, రిమ్మోలో జరుగుతుందా, జమ్మోలో జరుగుతుందా? రేపు ఏం జరగబోతుంది కాంగ్రెస్లో? ఎవ్వరు పట్టించుకుంటలేరు తెలుసా. ప్రభుత్వాన్ని పట్టించుకుంటలేరు, అడ్మినిస్ట్రేషన్ పట్టించుకుంటలేరు, ఏం పట్టించుకుంటలేరు. వాళ్ళ పని ఏందో, వాళ్ళ కథ ఏందో, పొద్దుముకుతుంది, తెల్లారుతుంది, వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు, వదిలేస్తున్నారు. అంతేగాని ప్రభుత్వాన్ని సమిష్టిగా నడిపిద్దాం, ప్రభుత్వాన్ని సమిష్టిగా ముందుకు తీసుకొని పోవాలి, జనాల కోసం పనిచేయాలి, ఏమి లేదు. ఏమైనా ఉంటే వెనక తిరుగుతునికో ముందు తిరుగుతునికో 4 పనులు ఇప్పించుకోవాలి, 4 పైసలు సంపాదించుకోవాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కొండ సురేఖ గొడవ ఏంది, ఏదో 71 కోట్లకు సంబంధించిన పని. ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ అనుచరుకి ఇప్పించుకున్నాడంట. ఆ అట్టెట్లా ఇప్పించుకుంటాడు, మా జిల్లాలో ఉన్నది కదా, మా అనుచరుకి ఇప్పించుకోవాలని ఈమె. ఇక ఎవరి అనుచరుకి ఇప్పించుకున్నా చేసేది వీళ్ళే పనులు, ఉత్తగట్ల బినామీ పేర్ల మీద నడుస్తుంటాయి. అదొక గొడవ. ఇట్లా ఎక్కడ ఏ గొడవను వదిలిపెడతలేరు. ఇక ఎమ్మెల్యేలు తీవ్రమైన అసంతృప్తి, ఎమ్మెల్యేలు కూడా సాటిస్ఫాక్షన్ లేరు. అసలు రేవంత్ రెడ్డిని ఎవరు ఎమ్మెల్యేలు వచ్చి పలానా పని కావాలని వస్తుండ్రా? ఎందుకు వస్తలేరు అంటే కలిసినా వేస్టు, కలిసినా పనులు కావు. అనవసరంగా కలిసి ఓ ఫోటో పెట్టుకుంటే కాన్స్టిట్యూన్సీలో జనం అయ్యో మా ఎమ్మెల్యే చేస్తున్నాడు పని అవుతుంది అనుకుంటారు. తర్వాత నీరు గారిపోతుంది, తర్వాత ఎమ్మెల్యే మీద బడెన్ అవుతుంది. ఆ ఎమ్మెల్యేని అందరూ అడుగుతారు, ఏమే సీఎం కూడా కలిసినావు, ఏమే అని. ఏమే అంటే ఎంతో ఆన్సర్ ఉండదు. ఇక హైకమాండు ఈయనను ఏం అడుగుతలేదు, ఈయన ఏం పట్టించుకునే పరిస్థితిలో లేరు వాళ్ళు. ఈయన అట్లా పెట్టిర్రు అంతే. అది ఎప్పుడేమవుతుందో, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తర్వాత విషయం. కానీ ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది కంప్లీట్గా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయిపోయింది లాస్ట్కి. ఇక మినిస్టర్లు ఎవరికి వాళ్ళు చెలరేగుతున్నారు. ఎప్పుడు చెలరేగుతారు? నమ్మకం లేనప్పుడు, ఈయనతో అయ్యేది లేదు పోయేది లేదని అనుకున్నప్పుడు, ఈయనతో ఏమీ కాదని తెలిసినప్పుడు, ఈయన చేసినా ఏమి కాదని తెలిసినప్పుడు, ఈయన కంప్లైంట్ చేసినా లేకపోతే నీకు ఓ మాట అన్నా ఈయన ఏం చెయ్యలేడు అన్నప్పుడు. అదే ముఖ్యమంత్రి ఇప్పుడు కేసీఆర్ ఉండదు ముఖ్యమంత్రి, ఎవరు కిక్కు అనే వల్ల చప్పడ కాకుండా కూర్చుంటారు. ప్రాంతీయ పార్టీలో ఆ సౌలభ్యం ఉంటుంది. కాకపోతే నిర్ణయం అనేది ఫైనల్ కేసీఆర్ దగ్గర ఉంటుంది కాబట్టి భయం ఉంటుండే.
ఇప్పుడు భయం లేదు, భక్తి లేదు. రేవంత్ రెడ్డి మాటనే ఢిల్లీని చెల్లుబాటు కానప్పుడు రేవంత్ రెడ్డి మాట ఎవరు వింటారు? రేవంత్ రెడ్డి కూడా నా మాట వినపోతే నా పని నేను చేసుకుంటాను, ఆయన పని ఆయన చేసుకుంటున్నాను. ఇట్లా మొత్తం కూడా ప్రభుత్వంలో మొత్తం డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా, మొత్తం డిస్టర్బెన్స్ అయిపోయింది. గవర్నమెంట్ మొత్తం అసలు అడ్మినిస్ట్రేషన్ లేదు, పాలన లేదు, డెవలప్మెంట్ లేదు, సంక్షేమం లేదు. ఎవరి మాట ఎవరు ఈయన పొజిషన్ లేరు. మంత్రులు కొట్టుకుంటున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేయలేక చూస్తున్నారు. మంత్రులే కొట్టుకుంటే ఎమ్మెల్యేలు మాత్రం ఏం చేస్తారు? మంత్రులు మంచిగా ఉంటే ఎమ్మెల్యేలు పోయి వాళ్ళు 4 పనులు ఇవ్వని అడుగుతారు. ఎవరి గ్యాంగు వాళ్ళది, ఎవరి గ్రూపు వాళ్ళది, ఎవరి గొడవ వాళ్ళది, ఎవరి పంచాయతీ వాళ్ళది. ఇట్లా నడుస్తుంది మన తెలంగాణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.